గుండె నిండా గుడిగంటలు సీరియల్ టుడే ఎపిసోడ్ రోహిణి విద్యతో అయిపోయింది. ఈ రోజు నుంచి మా ఇంట్లో నేను పెద్ద కోడలుగా పెత్తనం చేశాను. ఇప్పుడు మాత్రం బాలుకి అంతా నిజం తెలిసిపోయింది నా గురించేలి. నేను ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను అనేసి అన్ని నిజం తెలిసిపోయాయి తనకి. ఇప్పుడు తను ఇంటికి వెళ్ళి అందరితో చెప్తాడు. బాలుకి ఇద్దరికి తెలిసిపోయింది విద్య అనేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి వెళ్ళి అసలు నా జీవితం ఎలా ఉంటుందో ఏమో అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విద్య ఏదైతే అదైంది, నీ నాటకాలకన్నింటికి తెరదిగిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళి మొత్తం కుండబద్దలు చేసినట్టుగా మొత్తం నిజం చెప్పేసాయి. ఏం భయపడకు, ఎన్ని రోజులు ఇలాగే ఆ ముసుగులో ఉంటావు, నువ్వు మొత్తం చెప్పేసాయి, ఏం కాదు అనేసి అంటుంది. అప్పుడు రోహిణి సరేలే ఇంటికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను, ఏదైతే అదైంది అనేసి ఇంటికి వెళ్తుంది. తర్వాత ప్రభావతి అలాగే సత్యం అందరూ దీపావళి సెలబ్రేషన్స్లో ఉంటారు. అప్పుడు ఇంకా బాలు అలాగే మీనా రోహిణి ముగ్గురు రారు. అప్పుడు సత్యం బాలు మీనాకి ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ కలవదు. అయితే ప్రభావతి బాలు మీనా రాకపోతేంది, నా ఇద్దరు కోడలు ఉన్నాయి, వాళ్ళతోనే లక్ష్మీ పూజ చేయిస్తాననేసి అంటుంది. అప్పుడు రవి ఎందుకు మీనా వదినతో వచ్చిన తర్వాతని ముగ్గురు వాళ్ళు కలిసి చేస్తారు, మీనా అలాగే రోహిణి వదిన అలాగే శృతి ముగ్గురు కలిసి చేస్తారులే అమ్మ, మీనా వదిన కూడా రానివనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి లేదు, రోహిణి అలాగే శృతి ఉంటే చాలు నాకు అనేసి అంటుంది. అప్పుడు సత్యం లేదు, నాకు ముగ్గురు వచ్చిన తర్వాతనే చేద్దామనేసి అంటాడు. అంతలోపే మీనా అలాగే బాలు ఇద్దరు వస్తారు. వచ్చినప్పుడు సత్యం వచ్చారా, ఇక ఓకేలే, ఇంతసేపు రాకపోయేసరికి నాకెందుకు టెన్షన్గా అనిపించింది అనేసి అంటాడు. అప్పుడే రవి అంటాడు, అప్పుడేమో ఇద్దరు కోడలు ఉంటే చాలు పూజ చేస్తానన్నావుగా, ఇప్పుడు శృతి మీనా వదినతో పూజ చేయనేసరికి ప్రభావతి లేదు నా ఫస్ట్ కోడలు కూడా రావాల్సిందే అనేసి అంటుంది. అప్పుడు కొద్దిసేపు తర్వాత రోహిణి వస్తుంది. అప్పుడు బాలు చూసావా, రోహిణి సొంత పార్లర్ ఏమైనా పెట్టిందా, పార్లర్ అమ్మాయిమైనా, నా మీనా మాత్రం సొంత పూల కొట్టు పెట్టి తనే అమ్ముకుంటుంది, పార్లర్ అమ్మ ఒకరి కింద పనిచేస్తుంది, కానీ మీనా మాత్రం తన షాప్కి తనే ఓనర్ కదా అనేసి అంటూ ఉంటాడు. అప్పుడే రోహిణి వచ్చి ఏమైంది అనేసరికి బాలు ఎందుకమ్మ పార్లర్ అమ్మ ఇంతసేపు ఎటు వెళ్ళావు, ఇంతసేపు నువ్వు వెళ్తే అనేసరికి మనోజ్ నా భార్య మీద నీ పెత్తనం ఏంటిరా అనేసరికి అంటాడు. అప్పుడే సత్యం అందరూ రెడీ అయ్యి రండి పూజ చేద్దామని అంటారు. అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు బాలు మీనా రూమ్ దగ్గరికి రోహిణి వచ్చి అసలు వీళ్ళకి నా గురించి నిజం తెలిసిందా, బాలు నిజం తెలిస్తే ఊరు కూడా అందరి ముందు చెప్పేస్తాడు అనేసి వాళ్ళ రూమ్ పక్కనకు వచ్చి నిలబడి బాటలు వింటూ ఉంటుంది. అప్పుడు బాలు నువ్వెందుకు చెప్పావు మీనా, నాన్నకి నిజం చెప్తామంటే ఒక ముసలావిడ కారు గుద్దితే దినేష్ పోలీసులు పట్టించావు, అందుకే ఆయన నన్ను కిడ్నాప్ చేశాడు అనేసి అందరికీ చెప్తే అయిపోతుండేది కదా, నువ్వెందుకు అందరి ముందు చెప్పలేదు అనేసరికి మీనా ఇక గొడవ అవసరమా అండి, పండగ రోజు మీ అమ్మ మళ్ళీ ఆయన ఎలా తీసుకెళ్ళాడు, కిడ్నాప్ ఎలా చేశారని 100 క్వశ్చన్స్ వేస్తుంది, అందుకే వద్దన్నాను అనేసి అంటుంది. అది మీనా వింటుంది. రోహిణి అంటే బాలు మీనాకి నా గురించి నిజం తెలియలేదు, నేను నిజం తెలిసిందేమో అని టెన్షన్ పడ్డాను, ఇక నాకు ఏ బాధ లేదు, నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటుంది. అందరూ ముగ్గురు కోడలు ముగ్గురు కొడుకులు అలాగే సత్యం ప్రభావతి అందరూ రెడీ అయ్యి దేవుడి దగ్గర కూర్చుంటారు. అప్పుడు ప్రభావతి మీనని అక్షింతలు కలపావా మీనా, విడిపోలు ఉన్నాయా అని అడుగుతుంది. ఎలాగైనా లేపాలి మీనని అనేసి ప్రభావతి అనుకుంటుంది. అప్పుడు బాలు అది గమనించి నా భార్య మాత్రం పూజ మించి లేవదు, అన్నీ తీసుకొచ్చిందంటే ఎందుకమ్మా అలా అడుగుతున్నావు, నా భార్యకు కూడా హక్కు ఉందమ్మా అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి సరేలే అనేసి అంటుంది. మీనా స్టార్ట్ చేయండి అత్తయ్య పూజ అంటుంది. ప్రభావతి పూజ స్టార్ట్ చేస్తుంది. అందరూ పూజ చాలా హ్యాపీగా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత టపాసులు పెలుస్తారు. తర్వాత భోజనాలు చేస్తారు. భోజనాలు చేసిన తర్వాత అక్కడ హ్యాపీగా కూర్చుంటారు. అంతలోనే శృతి వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అనేసి అంటుంది. అప్పుడు అందరూ థ్యాంక్స్ అమ్మ అనేసి అంటారు. శృతి వాళ్ళ అమ్మ
శృతి నిన్ను చూడాలని వచ్చానమ్మ, పండక్కి ఫోన్ చేస్తేనేమో నువ్వేమో రానన్నావు అనేసి అంటుంది శృతి. అమ్మ మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నామమ్మ, ఇప్పుడే అందరం భోజనాలు చేశాము అనేసి అంటుంది. అప్పుడు శృతి వాళ్ళ అమ్మ ఇది కూడా మా కుటుంబమే కదమ్మా అనేసి అంటుంది. మళ్ళీ మేము వస్తే మీకు ఇరుకైపోతుంది, ఇప్పటికే బెడ్రూమ్ల గురించి గొడవ అవుతుందంట అనేసి అంటుంది. నేను బెడ్రూమ్ల గురించి పైన కట్టాలనుకుంటున్నానంటగా బెడ్రూమ్, దానికోసం 5 లక్షలు నా సాయం ఏదో తీసుకొస్తానమ్మా, అప్పుడు కూడా మీకు నాన్నగారే లోన్ ఇప్పించారు, ఈ ఇల్లుకు శాంక్షన్ చేయించారమ్మా అనేసి అంటుంది. అప్పుడు బాలుకు కూడా చాలా కోపం వస్తుంది. అప్పుడు 5 లక్షలు ఇస్తాను తీసుకునేసరికి ప్రభావతి అమ్మ మంచిగానే ఇస్తుంది అనేసి అనుకుంటుంది. కానీ సత్యం మాత్రం కోపంగా ఉంటాడు. అప్పుడు బాలు తీసుకోండి అమ్మ, తీసుకో 5 లక్షలు తీసుకొని ఇల్లు కట్టించు, శృతి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఆ గదిలో ఉంటారనేసి అంటాడు. అప్పుడు శృతి వాళ్ళ అమ్మకి కోపం వస్తుంది. ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు అనేసరికి, బాలు ఇంతసేపే కదా మన అందరం ఒక కుటుంబం అన్నారు, మళ్ళెందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అనేసి అంటాడు. అప్పుడు శృతి వాళ్ళ అమ్మ సరే బాలు తీసుకోండి అయితే 5 లక్షలు అనేసరికి సత్యం వద్దమ్మా, మాకు 5 లక్షలు మేమే సంపాదించుకొని కట్టుకుంటాము, ఆ రోజు నాకు లోన్ సాయం నేను ఒక 2 నెలలు తిరగంగా నాకు వచ్చింది, అదేదో మీ ఆయన చేసిందని ఏం కాదమ్మా, నేను కండక్టర్గా చేశాను కాబట్టి నాకు లోన్ ఇచ్చారు అనేసి అంటాడు.